ఎంటీఎంసీ పరిధిలోని వడ్డేశ్వరం జడ్పీ హైస్కూల్ వార్షికోత్సవం మంగళవారం ఉత్సాహ వాతావరణంలో జరిగింది. వివరాలు వీక్షిద్దాం. తాడేపల్లిలోని వడ్డేశ్వరం జడ్పీహెచ్ఎస్లో సదరు స్కూల్ వార్షికోత్సవం జరిగింది. ఈ ఉత్సవానికి హెచ్ఎం కె జోజప్ప అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ కత్తెర క్రిస్టినా హాజరై మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థలదాత బచ్చు లక్ష్మీనారాయణ, రిటైర్డ్ హెచ్ఎం కుటుంబరెడ్డి, ఎస్ఎంసీ చైర్పర్సన్ బషీరునిసా, వివిధ రంగాల ప్రముఖులు కాట్రగడ్డ మధుసూదన్ రావు, కోటయ్య, షేక్ మస్తాన్బీ, టీచర్ చావా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మా మేడం గారు అవన్నీ తీరుస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. మేడం గారు మాకు స్కూలు మా కుటుంబరెడ్డి గారు ఉన్నప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. మాకు ఫస్ట్ నుంచి కూడా 2006లో సర్పంచ్ చేసిన మేడం గారు. అప్పటి నుంచి కూడా ఏ స్టాఫ్ వచ్చినా కూడా మాకు మంచి స్టాఫ్ వస్తుంది. అభివృద్ధిలో ముందుంటున్నారు మాతో గ్రామస్తులతో కలిసి. ఇప్పటివరకు కూడా జోజప్ప గారు కూడా మాతో గ్రామస్తులతో అందరితో కూడా కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో స్కూల్ అభివృద్ధి విషయంలో కూడా దేనికైనా కానీ ముందుండి చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడు రేపు మీ ముందు కొన్ని పెట్టారు మా మాస్టర్ గారు. స్కూల్కి కొంచెం స్థలం అనేకరాంతమైంది మేడం గారు. దాన్ని మీ దృష్టిలో పెట్టుకుని ముందుగా దాన్ని పూర్తి చేయండి. పంచాయతీ ఆఫీస్ ఒకటి ఆ చివరిన కూడా ఇంకా ఆక్రమణ ఉంది మేడం, దాన్ని కూడా తీపిస్తారని చెప్పేసి మీకు తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యంగా కృష్ణ గారికి జడ్పీ చైర్మన్ వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేడం గారిని ఇక్కడ తీసుకొచ్చుకోవడానికి అంతమందితో రికమెండేషన్ చేసుకుని అలా తీసుకోవాల్సి వచ్చింది. సమస్యలతో వచ్చారు మేడం గారు ఇక్కడికి. చాలా సమస్యలు ఉన్నాయి మేడం ఈ హై స్కూల్లో. గదులు కూడా కొత్తగా లోకేష్ గారు వచ్చిన తర్వాతే ఈ 70 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది. తర్వాత సార్ దృష్టికి కూడా మొన్న ఒక వారం క్రితం వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ స్టాఫ్ కూడా కొంచెం తక్కువగా ఉన్నారు మేడం, 600 మెంబర్స్ ఉన్నారు. కొంచెం అవి కూడా చేయాలంటే నిదానంగా చేద్దామన్నారు. అది కూడా మీ దృష్టికి కూడా తీసుకొస్తున్నా. కొంచెం పంచాయతీ ఆఫీస్ ఒక్కటి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కొంచెం ఇంకొక 2 రూములు కూడా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అని మీరు మా ఊరు రావడమే సమస్యలతో మేము చెబుతున్నట్టు కూడా బాగోదు. మీరు కార్యక్రమానికి ఇచ్చేశారు కాబట్టి మేము ఒకసారి మీ ఆఫీస్కి వచ్చి హెచ్ఎం గారిని మా గ్రామ పెద్దలందరం కూడా వచ్చి ఆఫీస్ నుంచి కూడా కుప్పం రాజశేఖర్ గారిని కూడా తీసుకొచ్చి ఇలాగే సమస్యలతో ఇచ్చేసామండి. అది తెచ్చాం. కాకపోతే మీరు కార్యక్రమానికి వచ్చారు, ఇక్కడ చెప్పడం కూడా బాగోదు. మేమే అందరూ ఇక్కడ ఉన్న సమస్యని అందరూ చెప్పారు. అది మీరు మనసులో పెట్టుకొని ఈ స్కూల్కి చేసి పెట్టాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు విద్యార్థులకు మీ అందరికీ ఒక మంచి మాట చెప్తాం అనుకుంటున్నా. మీరందరూ మా పిల్లలు లాంటి వాళ్ళు, మేమందరం మీ పేరెంట్స్ లాంటి వాళ్ళం. సార్ వాళ్ళు కూడా, టీచర్స్ కూడా మీ పేరెంట్స్ లాంటి వాళ్ళు. మీ ఇంట్లో మీ అమ్మా నాన్న మిమ్మల్ని ఎలాగైతే తప్పు చేస్తే మందలిస్తారో, సారు వాళ్ళు కూడా ఇక్కడ అదే విధంగా మిమ్మల్ని ఏదన్నా మీ మంచి భవిష్యత్తు కోసం ఒక దెబ్బ వేయడం కానీ, లేదంటే కొంచెం గట్టిగా చెప్పడం కానీ చేస్తారు. అలాంటి సందర్భాల్లో మీరు అవి మనసులో పెట్టుకొని ఇళ్ళకెళ్ళి మీ పేరెంట్స్కి చెప్పడం లేదు, ఇక్కడ సార్ వాళ్ళ మీద కంప్లైంట్లు చేయటం మాత్రం చేయకూడదమ్మా. ఎందుకంటే మీది చాలా మంచి బంగారు భవిష్యత్తు. ఫ్యూచర్లో మీరందరూ కూడా ఇలా వచ్చి ఇక్కడ చీఫ్ గెస్ట్లుగా వచ్చి కూర్చోవాలి. చిన్న వయసు అయినా సరే మేము పెద్దవాళ్ళం అయినప్పటికీ మిమ్మల్ని సార్ మేడం అని పిలుస్తాం. మీకంటూ ఒక పొజిషన్ ఉంటే అలాంటి సిచ్యువేషన్ మీకు కావాలి. అలాంటప్పుడు సార్ వాళ్ళ మీద మీరెవరూ కూడా దయచేసి కంప్లైంట్లు చెప్పొద్దు. అందరూ చక్కగా శ్రద్ధగా చదువుకోవాలి. వాళ్ళు ఏది చెప్పినా మీ మంచి కోసమే, మీ భవిష్యత్తు కోసమే. అలాగా మీరందరూ కూడా సార్ వాళ్ళకి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి బాలుడు నడవలసిన త్రోవను మేము చూపించలేకపోతే మరి తప్పు అయిపోతుంది. కంటి చూపుతోటైనా బెదిరించాల్సిందే. కాంటు పట్టయితే తప్ప మీ మీద చెయ్యి వెయ్యం, కొట్టం. అయితే ఒక చిన్న సమస్య నేను ఎదురైనప్పుడు ఒక చిన్న అరణ్య చెప్తాను. మా బాబు ప్రేయర్కి అటెండ్ కావడానికి వెళ్ళినప్పుడు టౌన్లో గేట్లు వేశారు. గేట్లు వేస్తే ప్రేయర్ అయిపోయిన తర్వాత గేట్లు తీస్తారు. ప్రేయర్ అయిపోయిన తర్వాత గేట్లు తీస్తే తర్వాత అక్కడ ఎవరికి దొరికిపోతారు? అందరూ ఫస్ట్ డ్రిల్ మాస్టర్కి దొరికిపోతారు. డ్రిల్ మాస్టరే కదా క్రమశిక్షణ చూసేది. పరుచుకుంటున్నాను. నిజంగా ఈరోజు నేను ఇక్కడ వచ్చి ఉండేదాన్నేమో కాదు, ఎందుకంటే నాకు వేరే ప్రోగ్రాం ఉంది పల్నాడులో. కానీ నన్ను నిన్న
ఈవినింగ్ మన విద్యాశాఖ అమాత్యులు ఎవరు చెప్పండి, నారా లోకేష్ బాబు గారు, మన ఎమ్మెల్యే గారు, మన విద్యా అమాత్యులు, మన గౌరవ మరి సీఎం గారి పుత్రుడు, వారు ఒక ఆఫీస్ నుండి నాకు ఫోన్ కాల్ వచ్చింది. వారి పిఏ గారు నాకు ఫోన్ చేశారు, చేసి అమ్మ మీరు వడ్డేశ్వరం వెళ్ళాలి, రేపు అక్కడ యానివర్సరీ జరుగుతుంది, మీరు అక్కడికి వెళ్ళి మీరు పాల్గొనాలి అని చెప్పారు. నేను ఏం చెప్పాలి, మరి మన సారు ఫోన్ చేశారు, మీరు అక్కడికి వెళ్ళాలని చెప్పమన్నారని చెప్పారు. అప్పుడు నేను సరేనండి తప్పకుండా వెళ్తాను. నా మనసులోనేమో వేరే ప్రోగ్రాం ఉంది అనే ఆలోచన ఉంది. అయినా మన సార్ చెప్పారు కదా, అక్కడ నుండి మన సార్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది కాబట్టి నేను తప్పకుండా వెళ్తాను సార్, అది మా స్కూలే కాబట్టి, అది జడ్పీ అంటే మా స్కూలే కదా అది, అందుకని నేను తప్పకుండా అక్కడికి వెళ్తాను అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈరోజు మరి సార్ కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మరి హెడ్ మాస్టర్ గారు వీళ్ళందరూ కూడా నన్ను ఆహ్వానించారు. మరి దాన్ని బట్టి కూడా మీ మీద ఉన్న ప్రేమతో నేను ఇక్కడికి ఈరోజు మీ మధ్యలో ఉండటం జరిగింది. ఈరోజు మరి చక్కటి మీ యొక్క ప్రతిభను ఇక్కడ చూస్తూ ఉంటే, మీరు చదువుకుంటున్నటువంటి విధానం కానివ్వండి, మీరు ఇతర యాక్టివిటీస్ అంటే స్విమ్మింగ్ కానివ్వండి, వాలీబాల్, ఫుట్బాల్, ఇంకా ఇలాంటి యాక్టివిటీస్లో మీరు ఎంత చురుకుగా ఉన్నారంటే నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను.